పైడిమెట్ట గ్రామం ది నేషనల్ మోటార్స్ అండ్ లారీ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ తరపున మేడే కార్యక్రమం జరిపామండి. మా ప్రెసిడెంట్ కొడమంచిల నాగరాజు గారు ఆధ్వర్యంలో ఆయనే జెండా ఎగరవేస్తూ మరి ఈ కార్యక్రమం అనేది ముందుకు సాగించారు. పాల్గొన్న వాళ్ళు మేమందరం కూడా డ్రైవర్స్ మా అసోసియేషన్లో ఉన్నవాళ్ళం అనమాట. చాలామంది దూరంగా ఉండడం వల్ల రాలేకపోయారు. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలనే నినాదాలతో మరి ఈ జెండాని అయితే ఎగరవేయడం జరిగింది. అందరికీ మరొకసారి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. నేను ఒక లారీ డ్రైవర్గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. ఈ కార్యక్రమం ది నేషనల్ మోటార్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు, పైడిమెట్ట ప్రెసిడెంట్ గారు కొడమంచిల నాగరాజు గారు ఉన్నారు. ఆయన మీతో మాట్లాడతారు. అందరు నమస్కారం. మేడే శుభాకాంక్షలు. అందరికీ నమస్తే. ముందుగా అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు. ఈ మేడే అనేది మనం జూన్ నెల 1 చేసుకోకూడదా, లేకపోతే ఏప్రిల్ 1 చేసుకోకూడదని చాలా మంది అనుమానం ఉండొచ్చు. సో మే నెల 1వ తారీఖున మాత్రమే ఈ మేడే చేసుకోవాలి. ఎందుకంటే ఈ మేడే కంటూ ఒక ప్రత్యేకమైన ఇది ఉంది. చికాగోలో కొంతమంది ఎంతోమంది బానిసలుగా బతుకుతుండగా మరి చాలామంది ఈ శ్రమ దోపిడీ అయిపోతుంది, 24 గంటలు మేము ఎంతో కష్టపడుతున్నాము, మా బతుకుకి ఒక అర్థం లేదని చెప్పి కొంతమంది ఈ శ్రామికులు అనుకొని ఒక యూనిటీ అంటూ పెట్టుకొని, ఒక యూనిటీ తెచ్చుకొని మేము రోజుకి 12 గంటలు కానీ 8 గంటలు కానీ పనిచేస్తామని చెప్పి నినాదంతో మొదలుపెట్టి ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి కడక సాధించుకున్నారో ఆ ఒక్కరోజు మరి మేడే ఫస్ట్ అనమాట. కాబట్టి ఈ శ్రామికుల దినోత్సవాన్ని మేడే ఫస్ట్గా మనం చేసుకుంటాము. మరి జూన్ 1 కానీ ఏప్రిల్ 1 కానీ ఈ కార్యక్రమాన్ని చేయకూడదు. మేడే ఫస్ట్ అంటే మే 1ని చేస్తారు. ఎందుకంటే ఆ రోజు ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారు చికాగోలో. దాని ఫలితమే మనం ఈ రోజున కొంత స్వతంత్రంగా ఉన్నాం అని చెప్పుకుంటున్నాం. కానీ మన జీవితాలు ఎప్పటికీ కూడా ఇలాగా శ్రమజీవితాలుగానే ఉన్నాయి. శ్రామికుడు ఎప్పుడు శ్రామికుడిగానే ఉంటున్నాడో. ఎందుకంటే మనలోనే కొంతమంది దొండగలు ఉంటున్నారో, మన డ్రైవర్లోనే కొంతమంది. ఈ రోజున మరి ఈ ఊళ్ళో ఎంతోమంది డ్రైవర్లు, పైడిమెట్ట తాళపడి మండలంలో పైడిమెట్ట అంటే బోళ్ళంత మంది డ్రైవర్లు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా కుటుంబంలో డ్రైవరే ఉంటాడు. కానీ ఈ రోజున ఎంతమంది ఉన్నారు చూసారా? 10 మంది 20 మంది ఉన్నారో. చాలామంది నాకెందుకులే మంద కాదని చెప్పి రాకపోవడం బట్టి మన డ్రైవర్లు ఇప్పుడు శ్రమకే గురవుతున్నారో. ఆ యజమానికి, ఆ ఓనర్ దగ్గర కొంతమంది బానిసలుగా ఉండడం అని, మనకెందుకులే ఆడెవడో ఒక ఇంటి పేపర్ చేస్తున్నాడు, ఆడెవడో చేస్తున్నాడు, ఈడెవడో చేస్తున్నాడు, మనకెందుకని రాకపోబట్టే డ్రైవర్లు ఇప్పుడు కూడా ఇలాగ అణగారిపోతున్నారు. డ్రైవరే కాదండి, ప్రతి కార్మికుడు, పారిశుద్ధ్య కార్మికుడి నుంచి గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా కార్మికుడే మనకి. ఆ కార్మికుడు ఆ వ్యవస్థలో ఉన్న కొంతమంది ఉండగల వల్ల ఇలాగ ఐక్యత లేక ఇడిపోతున్నారో. చూసారు, ఐక్యత గురించి మన పెద్దోళ్ళు ఎప్పుడు కూడా మాట చెప్పేవారు, 4 ఎద్దులు కలిసి ఉంటేనే ఒక సింహం ఏమీ చేసేది కాదు. ఆ సింహం గుంటనక్కని ఏర్పరచుకొని 4 ఎద్దులను ఎడదీసేసి ఒక్కో ఎద్దుని తినేస్తుంది. అప్పుడు బలహీనం అయిపోతారు. సో మనలోనే కొంతమంది దొండగలు అలాగే జాయిన్ అయిపోయి మనల్ని ఎడదీసేస్తున్నారు. అలా కాకుండా అందరూ ఐకమత్యంగా ఉంటే మన కార్మికుల దినోత్సవం ఇంకా బాగా జరుగుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. అందరూ ఐకమత్యంగా ఉండాలి. ఐకమత్యమే మహాబలం. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. పోరాటాల కోసం, ఈ దేశంలో సమసమాజం కోసం మరి ఎంతోమంది తమ ప్రాణాలని త్యాగం చేశారు. వాళ్ళని స్మరించుకుంటూ ఒక చిన్న పాట పాడదాం అనుకున్నాం. వీరులారా సూరులారా ఎర్ర జెండా బిడ్డలారా, వీరులారా సూరులారా ఎర్ర జెండా బిడ్డలారా, ఉద్యమాల ఊపిరైతీరా మా వీరుల్లారా, ఎర్ర జెండా మెరుపులైతీరా మా వీరుల్లారా, ఉద్యమాల జెండాలైతీరా మా వీరుల్లారా,
ఎర్ర జెండా మెరుపులైతిరా మా వీరులారా నాటు లేసి కలుపు తీసి పంట కోసే వేళల్లో నాటు వేసి కలుపు తీసి పంట కోసే వేళల్లో పనులల్లో పాటలైతిరా మా వీరులారా సేదా తీరే రాగమైతిరా మా వీరులారా వీరులరా సూరులరా ఎర్ర జెండా బిడ్డలరా చంటి బిడ్డలాడుకుంటూ ఒడిలో చేరి నవ్వినప్పుడు చంటి బిడ్డలాడుకుంటూ ఒడిలో చేరి నవ్వినప్పుడు ఇంటిలోని బిడ్డలైతిరా మా వీరుల్లారా ఇంటిలోని బిడ్డలైతిరా మా ఈరుల్లారా ముద్దు ముద్దు పేరులవుతారా మా బిడ్డల్లారా వీరులరా సూరులరా ఎర్ర జెండా బిడ్డలారా ఆడబిడ్డ ఇంటికొచ్చి ఆనందంగా గడిపినప్పుడు ఆడబిడ్డ ఇంటికొచ్చి ఆనందంగా గడిపినప్పుడు రంగు రంగుల ముగ్గులైతిరా మా వీరుల్లారా రంగు రంగు ముగ్గులైతిరా మా వీరుల్లారా ముగ్గులోన బొమ్మలైతిరా మా వీరుల్లారా వీరులరా సూరులరా ఎర్ర జెండా బిడ్డలారా ఉద్యమాల ఊపిరైతిరా మా వీరుల్లారా ఎర్ర జెండ మెరుపులైతిరా మా వీరుల్లారా ఎర్ర జెండ మెరుపులైతిరా మా వీరుల్లారా జోహార్ అమర వీరులకు జోహార్ అమర వీరులకు వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి మేడే వర్ధిల్లాలి మేడే వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి కార్మిక వర్గ పోరాటాలు వర్ధిల్లాలి కార్మిక వర్గ పోరాటాలు కార్మికుల కర్షక విద్యార్థుల కోసం అసూలు బాసిన అమర వీరులకు జోహార్ అమర వీరులకు భూమి భుక్తి విముక్తి కోసం పోరాడిన అమర వీరులకు జోహార్ అమర వీరులకు సాధిస్తాం అమరవీరుల ఆశయాలు సాధిస్తాం అమరవీరుల ఆశయాలు. ఇవాళ ప్రపంచ కార్మిక దినోత్సవం. ఈ దినోత్సవం అనేది అమెరికాలో చికాగో నగరంలో మరి కార్మికులు పని గంటలు లేకుండా రోజుకి 18 గంటలు 16 గంటలు పనిచేసే క్రమంలో కార్మికులు చనిపోయినా కార్మికులకు ఎటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేయకుండా దెబ్బలు తగిలినా పట్టించుకోలేని పరిస్థితుల్లో పని గంటల కోసం మొట్టమొదటిసారిగా మరి చికాగోలో కార్మికులందరూ లక్షలాది మంది రోడ్లెక్కి మాకు 8 గంటలు పనిదినం కావాలి, శ్రమకు తగ్గ ఫలితం కావాలని చెప్పేసి ఆ రోజున ఏదైతే కార్మిక హక్కుల కోసం పోరాటం మొదలైందో మరి ఆ పోరాటాన్ని అక్కడ ఉన్నటువంటి పోలీసులు కాల్పులు జరిపి అనేక వందల మంది కార్మికుల ప్రాణాలు బలవడం జరిగింది. ఆ రోజుని స్మరించుకుంటూ ప్రతి చోట ప్రపంచవ్యాప్తంగా 130 దేశాల్లో ఇవాళ మేడే కార్యక్రమం జరుగుతుంది. ఒక భారతదేశంలోనో లేదా ఒక ఆంధ్రప్రదేశ్లోనో కాకుండా ప్రపంచవ్యాప్తంగా 130 దేశాల్లో ఈ కార్మిక దినోత్సవం జరుగుద్ది. మరి ఆనాటి కార్మికుల రక్త తర్పణ చేసి సాధించినటువంటి కార్మిక చట్టాలు ఏదైతే ఉన్నాయో దాన్ని ఇవాళ మనం ఇక్కడ అమరవీరుల స్ఫూర్తితోటి ఆ కార్మిక పోరాట స్ఫూర్తితోటి మనం ఇవాళ ఇక్కడ ఉద్యమాలు నడుపుకుంటున్నాం. అదేవిధంగా శ్రమకు తగ్గ ఫలితం అడుగుతున్నాం, మనకున్న హక్కుల్ని కాపాడుకుంటున్నాం. మరి ఈ క్రమంలో ఇవాళ దేశంలో మరి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలు రద్దు చేసింది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే హిట్ అండ్ రన్ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ హిట్ అండ్ రన్ చట్టం ఏం చెప్తుందంటే మన డ్రైవర్లు ఎవరైనా సరే, కార్ డ్రైవర్లు కావచ్చు, బస్ డ్రైవర్లు కావచ్చు, లారీ డ్రైవర్లు ఎవరైనా కావచ్చు, డ్రైవింగ్ చేసే ప్రతి వ్యక్తి కూడా ఎక్కడైనా ప్రమాదం జరిగితే 7 సంవత్సరాల జైలు శిక్ష, 10,000 రూపాయల జరిమానా అనే చట్టాన్ని కూడా ఇవాళ తీసుకురావడం జరిగింది. నిజంగా ఈ చట్టాలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఎవరో కూడా వ్యతిరేకించట్లా. ఎందుకంటే ఇది చట్టం వల్ల చాలామంది డ్రైవర్లు కుటుంబాలు అందరూ కూడా రోడ్లు పాలవుతాయి, డ్రైవర్ జీవితాలు జైలు పాలవుతాయని చెప్పేసి అటు తెలుగుదేశం కానీ, జనసేన కానీ, వైసీపీ కానీ, ఏ పార్టీ అయినా సరే ఎవరో కూడా ఈ ప్రశ్నించట్లా. బీజేపీ ఏదైతే అమలు చేస్తుందో దానికి వీళ్ళకు తల ఆడించి ఆ చట్టాలను ఇక్కడ మనకు అమలు చేస్తున్నారు. కాబట్టి మనం ఆ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టే విధంగా మన హక్కులను రక్షించుకోవడం కోసం, శ్రమకు తగ్గ ఫలితం కోసం, అదేవిధంగా మరి ఈ మధ్యకాలంలో మీరు చూసినట్లయితే మన ఇక్కడ 13 రోజులు సమ్మె చేసి మరి జీతాలు సాధించుకోవడం జరిగింది. అంటే కార్మిక చట్టాలు రద్దు చేసినప్పటికీ మనం ఎక్కడైతే సంఘటితంగా ఉన్నామో ఆ సంఘటితం కూడా కార్మిక వర్గం పోరాడితే ఖచ్చితంగా విజయం సాధ్యమవుతుంది. మరి ఆ దశలో మన చట్టాలు ఉన్నా లేకపోయినా ఇక్కడ మనం సంఘటితంగా పోరాటం చేసి మన హక్కులు కాపాడుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ ఏ ప్రభుత్వాలు కూడా ఈ అసంఘటిత కార్మికుల పట్ల ఎటువంటి చట్టాలు చేయరు, ఎటువంటి చర్యలు తీసుకోరు. మనమే పోరాడి సాధించుకోవాలి. మన జీవితం అంతా కూడా పోరాటమే. అగ్రిమెంట్ చేసుకోవడానికి ఒక పోరాటం, జీతాలు అమలు చేసుకోవడానికి ఒక పోరాటం,
కార్మికుడికి ఏదైనా ప్రమాదం జరిగితే ఒక పోరాటం, మొత్తం కార్మిక జీవితాలన్నీ కూడా ఈ పోరాటాలతోనే నడుస్తున్నాయి. కాబట్టి మన మెరుగైన జీవితాల కోసం, కార్మిక హక్కుల సాధన కోసం, కార్మికులంటే కేవలం వేతన జీవులే కాదు, ఈ దేశ అభివృద్ధికి మూలకారకులు, ఈ దేశ సంపద కారకులు అని చెప్పేసి ఈ సమాజాన్ని సాటి చెప్పే విధంగా మన పోరాటాలు ఉండాలి. ఆ దిశగా జరిగే పోరాటంలో ప్రగతిశీల కార్మిక సమాఖ్య ఆధ్వర్యంలో మరి నడుస్తున్నటువంటి మీ అందరికీ కూడా ఈ 138 మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ఉద్యమ వందనాలు తెలియజేస్తామని. వర్ధిల్లాలి మేడే, వర్ధిల్లాలి మేడే, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. పోరాడదాం కార్మిక హక్కుల కోసం, పోరాడదాం కార్మిక హక్కుల కోసం. వర్ధిల్లాలి ప్రగతిశీల కార్మిక సమాఖ్య, వర్ధిల్లాలి ప్రగతిశీల కార్మిక సమాఖ్య. వర్ధిల్లాలి మేడే, వర్ధిల్లాలి మేడే, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. పోరాడదాం కార్మిక హక్కుల కోసం, పోరాడదాం కార్మిక హక్కుల కోసం. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. జోహార్ కార్మిక మృత వీరులకు, జోహార్ కార్మిక. మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, ఆల్లో పెట్టండి. ఓకే, మన వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మీ యొక్క లైక్ మాకు ఎంతో ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.